ఈరోజు ఇండియన్ పాలిటిక్స్ చూద్దాము. దాంట్లో ఫస్ట్ మన కాన్స్టిట్యూషన్ ఎగ్జాక్ట్గా మనకి ఇలాగే ఎందుకు డ్రాఫ్ట్ చేశారు, వేరేలాగా ఎందుకు డ్రాఫ్ట్ చేయలేదు అని కనుక అవుట్లైన్ ఎందుకు చూసుకుంటే, మన కాన్స్టిట్యూషన్ అట్లా డ్రాఫ్ట్ చేయడానికి అతి ముఖ్యమైన కారణం ఏంటంటే బేస్డ్ ఆన్ ద హిస్టరీ దట్ వీ హ్యావ్. ఆ రోజు ఎగ్జిస్ట్ అయిన సోషియో ఎకనామిక్ పొలిటికల్ కండిషన్స్ని బేస్ చేసుకొని మన కాన్స్టిట్యూషన్ ఇట్లా డ్రాఫ్ట్ చేయడం జరిగింది. అయితే మన హిస్టరీ ఇలాగే ఎందుకు ఉంది అని మాట్లాడితే బేస్డ్ ఆన్ ద జియోగ్రఫీ లైక్ ముస్లిం ఇన్వేషన్స్ జరిగినాయి, బ్రిటిష్ ఇన్వేషన్స్ వచ్చినాయి, పోర్చుగీస్, డచ్, ఫ్రెంచ్ అందరూ ఎక్కడికి ఎందుకు వచ్చారంటే బేస్డ్ ఆన్ ద రీసోర్సెస్ దట్ వీ హ్యావ్, మన దగ్గర ఉన్న రీసోర్సెస్ వల్ల. సో జియోగ్రఫీ లెడ్ హిస్టరీ లెడ్ కాన్స్టిట్యూషన్. ఇది కాన్స్టిట్యూషన్ ఫ్రేమింగ్కి అవుట్లైన్ కనుక మాట్లాడుకుంటే, ఫస్ట్ అసలు పాలిటిక్స్ అనేది స్టడీడ్ యాజ్ సైన్స్ అని చెప్పింది ఎవరు అంటే గ్రీక్స్. ఫ్రేమింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, అసలు మన రాజ్యాంగాన్ని నిర్మిద్దాం ఇట్లాంటి ఒక ఐడియా, ఫ్రేమింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనే ఐడియాని ఇచ్చింది ఎవరంటే అరిస్టాటిల్. మదర్ ఆఫ్ ఆల్ కాన్స్టిట్యూషన్స్ ఇన్ ద వరల్డ్. ఎవరిది అంటే బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ అంటాం. బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ని దీన్ని అన్రిటన్ కాన్స్టిట్యూషన్ అంటాం. బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ అన్రిటన్ అంటే అది ఎక్కడ రాయలేదని కాదు. జనరల్గా మన కాన్స్టిట్యూషన్ వచ్చేసరికి జ్యుడిషియరీ, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ ఇవన్నీ ఒక బుక్లో మనం కంపైల్ చేసాం. వేరేస్ ఇన్ కేస్ ఆఫ్ బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ వచ్చరికి జ్యుడిషియరీ సపరేట్గా ఉంటుంది, లెజిస్లేచర్ సపరేట్గా ఉంటుంది. అట్లా దానికి సపరేట్గా ఉంటే కానీ ఒకే బుక్లో కంపైల్ అవ్వాలి. అందుకని దాన్ని మనం అన్రిటన్ కాన్స్టిట్యూషన్ అన్నాం. అట్లా ఫస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ కనుక మనం చూసుకుంటే ఫస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్ అమెరికన్ కాన్స్టిట్యూషన్. దీంట్లో బిగ్గెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్ ఏంటి అంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఇది ఒక అవుట్లైన్, సింపుల్గా 2-3 ఇంపార్టెంట్ పాయింట్స్ లా కనుక చూసుకుంటే, ఇది బ్రిటిష్ టైంలో చేసిన కొన్ని యాక్ట్స్ లైక్ లాస్ కానీ యాక్ట్స్ కానీ చట్టాలు అనుకోండి. కొన్ని యాక్ట్స్ అనేది మన కాన్స్టిట్యూషన్ తయారు చేయడానికి ప్రెసిడెంట్స్ కింద ఉన్నాయి, లైక్ గైడ్ లైన్స్. ప్రెసిడెంట్స్ కింద యాక్ట్ చేసినాయి ఫర్ మేకింగ్ అవర్ కాన్స్టిట్యూషన్. సో ఆ ఇంపార్టెంట్ యాక్ట్స్ ఏమిటియో చూద్దాం. లైక్ 1754 పిట్స్ ఇండియా యాక్ట్, 1793 చార్టర్ యాక్ట్, 1813 చార్టర్ యాక్ట్, 1833 చార్టర్ యాక్ట్, 1853 చార్టర్ యాక్ట్, 1858 క్వీన్స్ ప్రొక్లమేషన్ యాక్ట్, 1861 కౌన్సిల్స్ యాక్ట్, 1892 కౌన్సిల్స్ యాక్ట్, 1909 మింటో మార్లే రిఫార్మ్స్, 1919 Montagu-Chelmsford reforms, 1935 Government of India Act, 1947 Indian Independence Act.
సో ఈ ఇంపార్టెంట్ యాక్ట్స్ ఇవన్నీ మన కన్స్ట్రక్షన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్కి కొంత రోల్ ప్లే చేసినాయి. సో చూడండి ఒకసారి రఫ్లీ చూసుకుంటే 1773 రెగ్యులేటింగ్ యాక్ట్, 1784 పిట్స్ ఇండియా యాక్ట్, 1793 చార్టర్ యాక్ట్, 1813 చార్టర్ యాక్ట్, 1833 చార్టర్ యాక్ట్, 1853 చార్టర్ యాక్ట్, 1858 క్వీన్స్ ప్రొక్లమేషన్ యాక్ట్, 1861 కౌన్సిల్స్ యాక్ట్, 1892 కౌన్సిల్స్ యాక్ట్, 1909 మింటో మార్లే రిఫార్మ్స్ అండ్ 1919 మాడుగు చంద్రఫోర్డ్ రిఫార్మ్స్, 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్, 1947 ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్. ఇవన్నీ ఇంపార్టెంట్ యాక్ట్స్. ఇప్పుడు ఒక్కొక్క యాక్ట్ గురించి డీటెయిల్గా మనం తెలుసుకుందాం. The 1773 Regulating Act. Regulating Act. ఈ 1773 రెగ్యులేటింగ్ యాక్ట్కి వచ్చేసరికి యాక్చువల్గా ఏంటంటే ఇది రెగ్యులేషన్ ఎవరిని రెగ్యులేట్ చేస్తున్నారు అంటే ఈస్ట్ ఇండియా కంపెనీని రెగ్యులేట్ చేస్తున్నారు. ఎవరు రెగ్యులేట్ చేస్తున్నారు అంటే బ్రిటిష్ పార్లమెంట్ రెగ్యులేట్ చేస్తుంది. బ్రిటిష్ పార్లమెంట్ రెగ్యులేట్ చేస్తుంది ఎవరిని? ఈస్ట్ ఇండియా కంపెనీని. అందుకనే దీనికి పేరేంటి? రెగ్యులేటింగ్ యాక్ట్ అని పేరు పెట్టాం. దీంట్లో వచ్చేసరికి అతి ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్స్ కనుక చూసేటట్టయితే అప్పటి వరకు గవర్నర్ ఆఫ్ బెంగాల్ అని ఉండేవాళ్ళు. గవర్నర్ ఆఫ్ బెంగాల్. ఈ 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ కాడ నుంచి ఈ గవర్నర్ ఆఫ్ బెంగాల్ని తీసేసి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అని పిలవటం జరిగింది. గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అని పిలవటం జరిగింది. ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ వచ్చేసరికి ఏంట్రా అంటే ఈయన కింద గవర్నర్ ఆఫ్ మద్రాస్ అండ్ గవర్నర్ ఆఫ్ బాంబే వీళ్ళిద్దరిని సబార్డినేట్ చేశారు. ఈయన కింద సబార్డినేట్స్ కింద చేశారు. ఎవరి కింద? గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కింద. అట్లా గవర్నర్ ఆఫ్ బెంగాల్ కాస్త గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ చేయడం జరిగింది. ఇది 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ నుండి చేశారు. అట్లా వచ్చిన ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరు అంటే వారెన్ హ్యాస్టింగ్స్ ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. కాకుండా ఫోర్ట్ విలియం అని ఉంటుంది. ఈ ఫోర్ట్ విలియంలో సుప్రీంకోర్టుని సెటప్ చేశారు. ఇంతకుముందు ఈ ఫోర్ట్ విలియంలో ఈ సుప్రీంకోర్టు ప్లేస్లో ఏముండేది అంటే మేయర్ కోర్ట్ అని ఉండేది. దాని ప్లేస్లో సుప్రీంకోర్టుని సెటప్ చేశారు. అయితే ఇప్పుడున్న సుప్రీంకోర్టు అప్పుడున్న సుప్రీంకోర్టు ఒకటేనా అంటే కాదు. ఎక్కడ వేరియేషన్ ఉందంటే ఇప్పుడు ఇక్కడ ఈ సుప్రీంకోర్టులో కనుక జడ్జిమెంట్ కనుక ఇస్తే ఒకవేళ అది మనకు నచ్చకపోతే దానికి సంబంధించి మనం అపీల్ చేసుకోవచ్చు. ఎక్కడ బ్రిటన్లో ఉన్న కోర్టులోకి మనం అపీల్ చేసుకోవచ్చు. వేరే ప్రజెంట్ డే సుప్రీంకోర్టు వచ్చరికి ఒకవేళ జడ్జ్మెంట్ ఇస్తే అది ఫైనల్ వర్డిక్ట్. ఇంకా అది దాని తర్వాత ఇంకా హైయెస్ట్ కోర్టు లేదు, అది ఫైనల్ జడ్జ్మెంట్ అన్నమాట. సో సుప్రీంకోర్టు అనేది సెటప్ చేశారు ఇన్ ప్లేస్ ఆఫ్ మేయర్ కోర్ట్. ఎక్కడ అంటే ఫోర్ట్ విలియం. ఈ ఫోర్ట్ విలియం ఎక్కడ ఉందంటే కలకత్తాలో ఉంది. ఈ సుప్రీంకోర్టుకి ఫస్ట్ చీఫ్ జస్టిస్గా ఎవరు చేశారు? ఫస్ట్ చీఫ్ జస్టిస్గా ఎవరు చేశారంటే సర్ ఎలిజా ఇంఫే. ఈయన ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు కింద చేశారు. ఇదే కాకుండా ఈ యాక్ట్లో ఇంకోటి ఏం చెప్పారు అంటే ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ అఫీషియల్స్ ఉంటారు కదా, ఈ అఫీషియల్స్ మన ఇండియన్స్ దగ్గర నుంచి గిఫ్ట్స్ రూపం కానీ లేదా కరప్షన్ ఫ్రమ్ ఇండియన్స్ అనేది తీసుకోవడాన్ని ప్రొహిబిట్ చేశారు. సో గిఫ్ట్స్ ఆర్ కరప్షన్ ఫ్రమ్ ఇండియన్స్ షుడ్ నాట్ బి టేకెన్ బై ఈస్ట్ ఇండియా కంపెనీ అఫీషియల్స్ అని చెప్పిన యాక్ట్ ఏంటి అంటే 1773 రెగ్యులేటింగ్ యాక్ట్. సో 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ అని చూసుకుంటే ఫస్ట్ గవర్నర్ ఆఫ్ బెంగాల్ ప్లేస్లో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అని చెప్పి పెట్టడం జరిగింది. అట్లా వచ్చిన ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరంటే వారెన్ హ్యాస్టింగ్స్. ఆయనది వచ్చరికి ఏంటి అంటే ఆయన కింద సబార్డినేట్గా గవర్నర్ ఆఫ్ బాంబే అండ్ గవర్నర్ ఆఫ్ మద్రాస్ని పెట్టడం జరిగింది. అండ్ ఫోర్ట్ విలియంలో సుప్రీంకోర్టు అనే దాన్ని సెటప్ చేశారు. దేని ప్లేస్లో సెటప్ చేశారంటే మేయర్ కోర్ట్ ప్లేస్లో సెటప్ చేశారు. ఆ సుప్రీంకోర్టుకి వచ్చిన ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఎవరు అంటే సర్ ఎలిజా ఇంఫే. అండ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అఫీషియల్స్ని ప్రొహిబిట్ చేశారు ఫ్రమ్ టేకింగ్ గిఫ్ట్స్ ఆర్ కరప్షన్ ఫ్రమ్ ఇండియన్స్. దీస్ ఆర్ ద థింగ్స్ అబౌట్ 1773 రెగ్యులేటింగ్ యాక్ట్.